సో ఫార్ములా ఈ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ పిటిషన్ను తెలంగాణ హైకోర్టు డిస్మిస్ చేయడంతో ఏసీబీ దూకుడు పెంచింది. హైకోర్టు తీర్పు రాగానే గ్రీన్కో కార్యాలయంలో సోదాలు చేపట్టింది. గ్రీన్కో కంపెనీతో పాటు దాని అనుబంధ సంస్థల్లోనూ తనిఖీలు చేపట్టింది. హైదరాబాద్ మచిలీపట్నం ఆఫీసుల్లో ఒకేసారి సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు ఫార్ములా ఈ రేసు రికార్డులను పరిశీలిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గాలిబ్ లైవ్ లో అందిస్తారు. గాలిబ్, చెప్పండి, ఇంతకు ముందే హైకోర్టు కేటీఆర్ వేసిన పిటిషన్ అయితే డిస్మిస్ చేసింది. మరి ఇప్పుడు ఏసీబీ దూకుడు పెంచింది. ఇటు గ్రీన్కో కార్యాలయానికి సంబంధించి జరిగిన అవినీతి కుంభకోణంపై కూడా వారు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏసీబీ తదుపరి ఎలా రియాక్ట్ అవ్వబోతోంది, ఎటువంటి కార్యాచరణ తీసుకోబోతోంది ఈ కేసుకి సంబంధించి? తెలంగాణ హైకోర్టు తీర్పు తర్వాత ఒక్కసారిగా ఏసీపీ దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. వరుసగా ఇదేందో గ్రీన్కో సంస్థల కార్యాలయంలోనే తనిఖీలు కొనసాగుతున్నాయి. ఇటు హైదరాబాద్లోని మాదాపూర్తో పాటు మరోపక్క మచిలీపట్నం గన్నవరంలో ఉన్న గ్రీన్కో కార్యాలయంలోని ప్రస్తుతం ఏసీపీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం రెండు బృందాలుగా ఏర్పడిన ఏసీపీ అధికారులు ప్రస్తుతం తనిఖీలు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా వాళ్ళు పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే గ్రీన్కో సంస్థపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి దాదాపు 41 కోట్ల రూపాయలకు కూడా ఎలక్ట్రల్ బాండ్లను రూపంలోని గ్రీన్కో సంస్థ ఇచ్చిందనే దానిపై కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా ఏసీపీ మరింతగా ఈ కేసుకు సంబంధించి లోతుగా పరిశీలించేందుకు దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే ఈరోజు ఉదయం హైకోర్టు తీర్పు కేటీఆర్ కు ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టులోనే కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ను డిస్మిస్ చేస్తూ హైకోర్టు ధర్మాసనం తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలోని ఈ కేసుకు సంబంధించి చాలా వరకు ఈ కేసు మీద హైకోర్టు తీర్పు మీద పూర్తిగా కేటీఆర్ ఆధారపడి ఉన్నారు. ఖచ్చితంగా అనుకూలమైన తీర్పు వస్తున్నది కూడా కేటీఆర్ ఆశించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోని హైకోర్టులోని ఈ క్వాష్ పిటిషన్పై వాదనలు ముగిసిన తర్వాత తీర్పును ఈరోజు వెల్లడిస్తామంటూ కూడా హైకోర్టు రిజర్వ్ చేసింది. అయితే ఏసీపీ వాదనలను ఏకీభవిస్తూ ఈ కేసుకు సంబంధించి క్వాష్ చేయమంటూ కూడా కేటీఆర్ వేసిన పిటిషన్ను కొట్టివేస్తూ హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఈ కోర్టుకు సంబంధించిన తీర్పు వెల్లడించే సమయంలోని కేటీఆర్ తరపున న్యాయవాది అరెస్టు చేయకూడదంటూ కూడా ఆదేశాలు ఇవ్వమని కోరిన నేపథ్యంలో తాము ఏసీపీ సంబంధించిన ఈ కేసుకు సంబంధించిన విచారణలో జోక్యం చేసుకోబోమంటూ కూడా తెలంగాణ హైకోర్టు స్పష్టంగా చెప్పిన వెంటనే ఏసీపీ దూకుడు పెంచింది. ప్రస్తుతం గ్రీన్కో సంస్థకు సంబంధించిన కార్యాలయంలోని ఇందుకు సంబంధించిన తనిఖీలు మాత్రం కొనసాగుతున్నాయి. అంటే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించిన పూర్వపరాలు ఒకసారి పరిశీలిద్దాము. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 10 ఏళ్లలోని బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి భాగవతాలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శిగా ఉన్న దానా కిషోర్ ఫిర్యాదు మేరకు ఈ ఫార్ములా రేసులో భాగంగా ఈ ఫార్ములా రేసుకు సంబంధించి వ్యవహారంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనే దానిపై కూడా ఈయన ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మీదకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తిగా ఫోకస్ పెట్టింది. పోలీసులు ప్రాథమిక విచారణ చేశారు. ఈ విచారణలో భాగంగా గత ప్రభుత్వ హయాంలోని ఈ ఫార్ములా రేసింగ్ సంబంధించిన వ్యవహారంలోని ఇటు క్యాబినెట్ అనుమతి, దాంతోపాటు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ లేకుండా అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ తాను సంతకం పెట్టి ఇందుకు సంబంధించిన దాదాపు 55 కోట్ల రూపాయల వరకు కూడా ఈ ఫార్ములా రేసింగ్ కు బదలాయించారు అనే దానిపై కూడా పూర్తి ఆధారాలు, అందుకు సంబంధించిన ఫైల్స్ ను కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పరిశీలించిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఈ కేసుపై ఖచ్చితంగా దూకుడుగా వెళ్ళాలి, మరింత లోతుగా పరిశీలించాలి అనే నిర్ణయానికి వచ్చింది. అయితే ఇందుకు సంబంధించిన ఫైళ్లను తొలుతుగా గవర్నర్ వద్దకు పంపింది. గవర్నర్ వద్ద అనుమతి తీసుకున్న తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఈ కేసు వ్యవహారాలకు సంబంధించిన విచారణ చేసేందుకు ఏసీపీకి ఇచ్చింది. ఏసీపీ వెంటనే ఈ కేసులో ముందుగా ఎవరైతే ఉన్నారో కేటీఆర్తో పాటు అప్పుడు ఐఏఎస్ అధికారి, దాంతోపాటు హైడ్రాకు సంబంధించిన హెచ్ఎండిఏకి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో అందరి మీద కేసు నమోదు చేశారు. ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసులోని A1గా కేటీఆర్ ఉన్నారు. అంటే కేటీఆర్ వెంటనే కేటీఆర్ మీద కేసు నమోదు చేసిన వెంటనే ఆయన హైకోర్టును ఆశ్రయించారు. తనను అరెస్ట్ చేయకూడదంటూ కూడా
హైకోర్టు కోరిన నేపథ్యంలోని కొన్ని రోజుల వరకు అరెస్ట్ చేయకూడదంటూ కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆ తర్వాత వెంటనే కేటీఆర్ను విచారణకు రామంటూ కూడా ఇటు ఏసీపీ అధికారులు ఇందుకు సంబంధించిన నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత వెంటనే ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ క్యాష్ చేయాలంటూ కూడా హైకోర్టును కేటీఆర్ ఆశ్రయించారు. దీనికి సంబంధించిన పిటిషన్పై వాదనలు ముగిశాయి. వాదనలు ముగిసిన తర్వాత ఇరుపక్షాలకు సంబంధించిన వాదనల తర్వాత ఈ కేసుకు సంబంధించిన తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వ్ చేసింది. అయితే నిన్న ఏసీపీ విచారణకు కేటీఆర్కు రామని ఏసీపీ అధికారులు నోటీసు ఇచ్చిన నేపథ్యంలోనే నిన్న ఏసీపీ కార్యాలయం గేటు వద్దకు వెళ్లిన కేటీఆర్ తన న్యాయవాదులను కూడా ఖచ్చితంగా విచారణలో భాగంగా అనుమతించాలనేది కూడా ఏసీపీ అధికారులు కోరారు. ఏసీపీ అధికారులు దీన్ని వ్యతిరేకించడంతోనే, దీన్ని నిరాకరించడంతోనే అక్కడ కొంతసేపు దాదాపు 45 నిమిషాల పాటు ఇటు ఏఎస్పీ దాంతోపాటు కేటీఆర్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ తర్వాత లిఖితపూర్వకంగా ఒక స్టేట్మెంట్ ఏసీపీ అధికారులకు అందించి అక్కడి నుంచి కేటీఆర్ వెనుదిరిగారు. ఆ తర్వాత ఈరోజు ఈడీ అధికారులు కేటీఆర్ను రామని నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం హైకోర్టుకు సంబంధించిన తీర్పు రిజర్వ్ చేసిన నేపథ్యంలో తీర్పు వెల్లడించిన తర్వాత తాను వస్తాననే దానిపై కూడా ఒక మెయిల్ ద్వారా ఒక మెసేజ్ను ఈడీ అధికారులకు కేటీఆర్ చెప్పిన నేపథ్యంలో అయితే హైకోర్టుకు సంబంధించి తీర్పు వచ్చిన తర్వాత ఖచ్చితంగా రావాలంటూ కూడా రిప్లై ఈడీ అధికారులకు వచ్చింది. అయితే ప్రస్తుతం అంటే పూర్తిగా ఈ ఫార్ములా రేస్ సంబంధించిన కేసు వ్యవహారం పూర్తిగా హైకోర్టు సంబంధించిన తీర్పు మీద పూర్తిగా ఆధారపడిన నేపథ్యంలోని అన్ని ఆశలు మాత్రం కేటీఆర్ హైకోర్టు తీర్పు మీద పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలోని ఊహించని విధంగా తెలంగాణ హైకోర్టులోనూ కేటీఆర్కి ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలోనే ప్రస్తుతం కేటీఆర్ ఏం చేయాలి అనే దానిపై కూడా ప్రస్తుతం చర్చిస్తున్నారు. నందిని హిల్స్లోని హరీష్ రావు కవితతో పాటు న్యాయ నిపుణులతోని ప్రస్తుతం కేటీఆర్ చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ నేతలందరూ కూడా నందిని హిల్స్లోని కేటీఆర్ ఇంటికి చేరుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో న్యాయపరంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు వెళ్తే ఎటువంటి అనుకూలమైన తీర్పు వస్తుంది అనే దానిపై కూడా ప్రస్తుతం చర్చించినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే కేటీఆర్కి వ్యతిరేకంగా తీర్పు వచ్చిన వెంటనే ఏసీపీ అధికారులు కూడా దూకుడు పెంచారు. వెంటనే గ్రీన్కో సంబంధించిన సంస్థలన్నింటిలో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఈ ఫార్ములా రేసింగ్లో భాగంగా 55 కోట్ల రూపాయలకు సంబంధించిన బదలాయింపు, దాంతోపాటు ఎలక్ట్రల్ బాండ్ రూపంలో బీఆర్ఎస్ పార్టీకి గ్రీన్కో సంస్థ ఇచ్చిన 41 కోట్లకు సంబంధించిన వ్యవహారంలో భాగంగా అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు, లావాదేవీలు కూడా ప్రస్తుతం ఏసీపీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఈడీ కూడా ఈరోజు సాయంత్రాన్ని లోపల కేటీఆర్ను విచారణకు పిలిచే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ డబ్బులు బదలాయింపుతో పాటు ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించిన 41 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా కేటీఆర్ను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లుగా ప్రస్తుతం మనకి సమాచారం అందుతుంది. అయితే హైకోర్టు తీర్పు వెల్లడించిన వెంటనే ఏసీపీ అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్న నేపథ్యంలోని ఏసీపీ కూడా ఈరోజు సాయంత్రం లోపల మరోసారి విచారణకు రామని కేటీఆర్కు నోటీసులు ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. విచారణకు వచ్చిన తర్వాత కేటీఆర్ను అరెస్ట్ చేసే ఆలోచనలోని అరెస్ట్ చేసే దాంతోని ప్రస్తుతం ఏసీపీ అధికారులు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు తీర్పు పూర్తి కాపీ వచ్చిన తర్వాత న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత ఒక కీలక నిర్ణయం తెలంగాణ ప్రభుత్వం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతుంది. అంటే ఓవరాల్ చూసినట్టయితే తెలంగాణ హైకోర్టులోనే కేటీఆర్కు ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అరెస్ట్ అయ్యే అవకాశం ఉన్నట్లుగా న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ సంతకం చేసిన ఫైల్ ఏదైతే ఉందో 55 కోట్ల రూపాయలకు సంబంధించిన సంతకం చేసిన ఫైల్ ఆధారం ఇప్పుడు ఏసీపీ వద్ద ఉంది. దాంతోపాటు గత ప్రభుత్వ హయాంలోని ఈ డబ్బుల వ్యవహారాలకు సంబంధించిన బదిలీ వ్యవహారంలోని ఇటు క్యాబినెట్కి సంబంధించిన అనుమతి, దాంతోపాటు మరోపక్క ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మీద క్లియరెన్స్ రెండూ లేకుండానే తాను నేరుగా వ్యక్తిగతంగా ఒక మంత్రిగా నిర్ణయం తీసుకొని ఇందుకు సంబంధించిన డబ్బులు బదలాయింపు, ప్రజాధనాన్ని బదలాయించిన దానిపై కూడా తీవ్రమైన ఆరోపణలు, అందుకు సంబంధించిన ఆధారాలు కూడా ఏసీపీ అధికారులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోని రేపు ఖచ్చితంగా ఏసీపీ అధికారులు కేటీఆర్ను ఇందుకు సంబంధించిన విచారణకు రామని నోటీసులు ఇచ్చిన వెంటనే అరెస్ట్ చేసే అవకాశం ఉన్నట్లుగా స్పష్టంగా చెబుతుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఆలోచనలో పడింది. హైకోర్టు తీర్పు ప్రస్తుతం వాళ్ళకి పెద్ద ఎత్తున షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోని న్యాయ నిపుణులతో పాటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలతో కేటీఆర్ చర్చిస్తూ ఉన్నారు. ఒకవేళ అరెస్ట్ అవుతే ఏ విధంగా భవిష్యత్ కార్యాచరణ ఉండాలి, ఏ విధంగా ముందుకెళ్లాలి దానిపై కూడా
పూర్తి స్థాయిలోని ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోని ఏసీపీ దూకుడు, మరోపక్క ఈడీకి సంబంధించిన స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపై కూడా సర్వత్రా ఉత్కంఠ మాత్రం ప్రస్తుతం కొనసాగుతుంది. గాలిబ్, ఇప్పుడు మనం చూసినట్లయితే బీఆర్ఎస్ నేతలు ఇటు మంతనాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. తదుపరి విచారణకై వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో కూడా ఉన్నారు. మరి ఇంతకు ముందు మనం చూసినట్లయితే అటు చెల్లి లిక్కర్ స్కామ్ కేసు, ఇప్పుడు ప్రస్తుతం అన్న ఇటు ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో ప్రస్తుతం వీరి మధ్య అరెస్ట్ పరంపర అయితే కొనసాగుతూ వస్తుంది అన్నా చెల్లెల మధ్య. ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు తండ్రి కేసీఆర్ మొత్తంగా మౌనం వహిస్తున్నారు, మౌనం పాటిస్తున్నారు ఎందుకు? ఎస్, ఈ వ్యవహారానికి సంబంధించి కేటీఆర్ మరోపక్క కూతురు అట్లాగే కొడుకు వ్యవహారాల్లోని ఇప్పటికే కేసుల్లో కూరుకుపోయిన నేపథ్యంలోని కేసీఆర్ ఏం మాట్లాడతారు, కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదు, కేసీఆర్ ఎందుకు ఫామ్ హౌస్కే పరిమితి పేరనే దానిపై కూడా తీవ్ర స్థాయిలో చర్చ మాత్రం జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే నిన్న చూసినట్టయితే కవిత జైలుకి వెళ్ళొచ్చారు లిక్కర్ కేసులోని, మరోపక్క ఈ ఫార్ములా రేసింగ్ కేసులోని కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధం చేశారు. మరోపక్క హైకోర్టులో కూడా పూర్తిగా వ్యతిరేకమైన తీర్పులు వచ్చాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది, కేసీఆర్ ఏ విధంగా స్పందించబోతున్నారు అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ఆ భారత రాజకీయాల్లోనే చాలా ఉద్దండ్రిగా పేరున్న కేసీఆర్ ఆలోచన, రాజకీయ పరంగా తీసుకునే ఆలోచనలో కూడా చాలా కీలకం కాబోతాయి. అందులోనే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పూర్తి స్థాయిలోని ఒక కష్టమైన పరిస్థితిలో ఉంది. పార్టీకి సంబంధించిన కొందరు లీడర్లు కూడా వీడుతూ ఉన్నారు. మరోపక్క కీలక నేతలందరూ కూడా ప్రస్తుతం కేసులో ఇరుక్కుపోయిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోని కేసీఆర్ ఇప్పటికైనా బయటికి వస్తారా, ప్రజల్లోకి వెళతారా, లేకపోతే ఈ కేసుల వ్యవహారాలకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే దానిపై కూడా అందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం కొత్త కష్ట పరిస్థితుల్లోనే ఉందనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే మొన్నటి కవిత లిక్కర్ కేసులో అరెస్టే బయటకు వచ్చారు. ప్రస్తుతం కేటీఆర్ ఏదైతే ఉందో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ప్రస్తుతం ఈ ఫార్ములా రేస్ కేసులోని ఇటు హైకోర్టులో అయినా ఓరటి లభించిందని భావించినా సరే అక్కడ ఎదురు దెబ్బ తగిలింది. దాంతోపాటు రేవంత్ సర్కార్ ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ ఏసీపీ అధికారులే కాకుండా ఈడీ కూడా జోక్యం చేసుకోవడంతో దాదాపు 55 కోట్ల రూపాయలకు సంబంధించిన డబ్బులు బదలాయింపు, దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీకి ఈ గ్రీన్కో సంస్థ నుంచి దాదాపు 41 కోట్ల రూపాయలకు సంబంధించిన బాండ్లు, ఎలక్ట్రల్ బాండ్లు రావటం, ఈ వ్యవహారాలకు సంబంధించి చాలా తీవ్రమైన అంటే పీకల్లోతు వరకు కష్టాల్లోకి బీఆర్ఎస్ పార్టీ వెళ్ళినని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ పార్టీకి బయటకు వచ్చి మాట్లాడే ఒకే ఒక దిక్కు హరీష్ రావు ఏ విధంగా స్పందించబోతున్నారు, పార్టీకి సంబంధించిన నెక్స్ట్ స్టెప్ ఏ విధంగా ఉండబోతున్నది మాత్రం సర్వత్రా ఉత్కంఠ లేపుతుంది. ఇదిలా ఉంటే ఏసీపీ అధికారులు ఏం చేయబోతున్నారు? ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలోని ఏసీపీ అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. అన్ని ప్రాంతాల్లోని దాదాపు 3-4 బృందాలుగా ఏర్పడి ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న గ్రీన్కో సంస్థల్లోని సంబంధించి తనిఖీలు నిర్వహించారు. దాంతోపాటు తెలంగాణ హైదరాబాద్లోని గ్రీన్కో కార్యాలయం తనిఖీలు మాత్రం ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఈ కొనసాగిన తర్వాత కొన్ని కీలకమైన డాక్యుమెంట్లు కూడా ప్రస్తుతం పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆ తర్వాత ఏసీపీ అధికారుల స్టెప్ ఏ విధంగా ఉండబోతుంది? కేటీఆర్ కు మరోసారి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఇటు విచారణ వరకే పరిమితం చేస్తారా దానిపై కూడా సర్వత్రా ఉత్కంఠ లేపుతున్నారు. మరోపక్క హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున దూకుడుతోని కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తప్పు చేశారు కాబట్టే కేటీఆర్ కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తాము ఎక్కడా రాజకీయ కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదు. ఏదైతే ఉందో గత ప్రభుత్వంలోని రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం, దాంతోపాటు ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన క్లియరెన్స్ లేకుండా నేరుగా వ్యక్తిగతంగా ఒక మంత్రిగా దాదాపు ప్రజాధనం దాదాపు 55 కోట్ల రూపాయల వరకు కూడా బదిలీ చేసి తప్పు చేశారు కాబట్టే కేటీఆర్ కు హైకోర్టులో కూడా చుక్కెదురైంది. ఖచ్చితంగా తాము చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకున్నావో దానికి అనుగుణంగానే తెలంగాణ సర్కార్ ముందుకు వెళ్తుంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ నుంచి ఇంకా రియాక్షన్ రాలేదు. బీఆర్ఎస్ పార్టీ ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు దానిపై కూడా ప్రస్తుతం హరీష్ రావు, కవిత, కేటీఆర్ న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. ఇప్పుడు హైకోర్టు తీర్పుకి సంబంధించిన కాపీ మొత్తం బయటకు వచ్చింది. దీన్ని పూర్తిగా వాళ్ళు అధ్యయనం చేసిన తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. Right, Galib. Thanks for the updates.